అయితే మీకోటి చెప్పాలి. నేను మా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ రైలు బండికే వస్తా అని మీకు ఇదివరకే చెప్పిన కదా. పొద్దుగాల 4కి ఎక్కితే ఈడ సికింద్రాబాద్లో 11కి దించుతుంది ఆ బండి. ఇక భాగ్యనగర్ బండి స్పెషల్ ఏందో చెప్పాలనా, కాజీపేట దాకానేమో ప్యాసింజరు, కాజీపేట దాటినాకనేమో ఎక్స్ప్రెస్. సరే అసలు ముచ్చట్లు కద్దాం. అయితే సరే, రైలు బండి అన్నప్పుడు గంట 2 గంటలు లేటుగా వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఈ బండి మాత్రము పొద్దుగాల బయలుతే చీకటి పడ్డాక వచ్చింది. పారి ఆ బండి కాడికి మనం పోదాం. ఉన్న మాట చెప్తా, భాగ్యనగర్ రైలు బండి అంటేనే సుక్కలు కనబడతాయి అంటారు. అది జరిసేపటికే మళ్ళీ ఎట్లనో గట్ల జప్పనే సికింద్రాబాద్లో దించుతుంది. కానీ శుక్రవారం నాడు మాత్రం అసలు సిసలైన సుక్కలేందో ప్యాసింజర్లకు కనబడ్డదోళ్ళ. పొద్దుగాల బండి ఎక్కినోళ్ళు చీకటి పడ్డగా హైదరాబాద్కు చేరలే. మన పెద్దపల్లి జిల్లా రాఘవపురం కాడ బండి ఆగింది. పావు గంట అయింది, అర్ధగంట అయింది, అయినా గదులుడే లేదు. భాగ్యనగర్ అంటేనే గంతే పాటు గంట కన్నా పోతుంది అనుకున్నారు. కానీ ఇక గదులు లేదు ఆపటీలు కూడా అయిందోళ్ళ. ఎందుకంటే పెద్దపల్లి రైలు స్టేషన్ కాడ ఫ్లైఓవర్ పనులు నడుతున్నాయట. అందుకే ముందు స్టేషన్లో ఆపిరట. మరి అట్లా ఆపి పని చేసి నడిచేటప్పుడు బండినే క్యాన్సిల్ చేస్తే అయిపో కదా. ఇటు కాకుండా నడిమిట్లా పట్టుకొచ్చింది ఈ బండి. అటు వాపస్ ఇంటికి పోడుంటలేదు, పట్నం పోవడానికి కుదురుతలేదు. ఆఫీసర్లు అడుగుతానేమో ఇక పోతుంది అని ఊరిచ్చుకుంటా గంటలు గట్లనే చేసిరట. ఇగో వీళ్ళు చెప్తారు చూడురు. ఏమైంది అన్న, ఏడుదాకా పోవాలి? ఈరోజు రామగుండం నుంచి మేము హైదరాబాద్ వెళ్ళాలని పొద్దున 5 గంటలకు టైం ఉంటే మేము అక్కడ రామగుండం వెళ్ళేస్తే అక్కడే లేట్ వచ్చేసింది. తీరా అందులో ఎక్కి మేము అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ భాగ్యనగర్కి వెళ్తే చాలామంది ప్యాసింజర్లు అన్ఎక్స్పెక్టెడ్గా రాఘాపురం స్టేషన్లో ఆగిపోయిన తర్వాత ఎందుకు ఆగిందో అని మేము అనుకుంటే అదేమన్నా క్రాసింగ్ ఉందామని చెప్పేసి ఆలోచించాం. కానీ అప్పటికే గంట పట్టింది. ఇంకా కూడా వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ సమాచారం ఇవ్వలేదు. ఒక గంట సేపు అక్కడ వెయిట్ చేసినాం. తీరా గంట సేపు వెళ్ళి స్టేషన్లో మాస్టర్ని అడిగితే ఇంకో 4 గంటలు పడుతుంది, ఎందుకంటే దానికి కారణాలు చెప్పడం లేదు. మరి ఈ ట్రైన్ నమ్ముకొని చాలామంది కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒకటే ట్రైన్ ఉదయం పూట ఎంతోమంది అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, దానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ ట్రైన్ అయితే కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఈ ట్రైన్ ఎప్పుడు రన్ అవుతుంది? నిన్నటి దాకా అసలు ట్రైనే లేదు. బెల్లంపల్లి స్టార్ట్ చేసామని చెప్పి ఇప్పుడు ఇవాళ ఎక్కిన తర్వాత కూడా ఇన్ని ఇబ్బందులు. అలాంటప్పుడు ట్రైనే క్యాన్సిల్ చేసేంత ఇప్పుడు పిల్లల ఇబ్బంది. ఇంకా ఈ ట్రైను ఏమంటారు మంచి స్టేషన్ కూడా కాదు. అందరికీ ఫుడ్కి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది. వాటర్ బాటిల్స్ కూడా లేవు. చిన్నపిల్లలు ఇంత ఇబ్బంది అన్నప్పుడు ఏమంటారు చేస్తే చేయండి, కానీ ఇలా ఇబ్బంది పెట్టారు. పాపం పురుసదుగా స్టేషన్లోనే కూర్చున్నారు కదా. ఇక మరి అగర్సే డ్యూటీ టైము దవాఖాన టైము చూసుకొని బండి ఎక్కిన వాళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు. అందుకే సప్పుజేక చాలా మంది మూటలు పట్టుకొని ఇక లెఫ్ట్ రైట్ అనుకుంటా నడక స్టార్ట్ చేసిరు. బజార్లో ఏది దొరుకుతా కదా ఎక్కిరు. మొత్తానికి 11కి సికింద్రాబాద్కు రావాల్సిన భాగ్యనగరం బండి చీకటి పడ్డంగా పట్టుకొచ్చిందట. అట్లా ఉంటుంది మరి మన రైలు బండ్ల కథ అంటే.